ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ స్టాక్స్ నష్టపోగా ఎటర్నల్, HCL టెక్నాలజీస్, JSW స్టీల్, విప్రో మరియు సన్ ఫార్మా లాభపడ్డాయి. మరోవైపు బిలియన్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం 67 రూపాయలు లాభపడి 1,54,329 రూపాయల వద్ద కొనసాగుతుండగా కేజీ సిల్వర్ 2,500 నష్టపోయి 2,29,790 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాలెంపాటి ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వరుసగా 10 రోజులుగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉంది? 23,800 అనుకోవచ్చు అండి. 24,102 కట్ అయితే నెక్స్ట్ లెవెల్ 23,800 అయితే లాస్ట్ మనం వీడియోలో లాస్ట్ లైవ్ లో అనుకున్నాం. సో అదే రకంగా కొంచెం 23,800 రావచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే 24,102 కట్ అయిపోయింది. సో 9,900 పాయింట్స్ అంటే చివరికి ఏమన్నా వస్తుందా అంటే హోప్స్ ఏం కనపడలేదు. ఎందుకంటే క్రూడ్ 91 అబోవ్ 91 చేంజ్ దాదాపు 92. సో అది ఎక్కడ తగ్గట్లా, అది కొంచెం పెరుగుతూనే ఉంది. అదే మెయిన్ కారణం. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా మిగతా సేమ్ టు సేమ్ మనకు ఉన్నవన్నీ టోటల్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఏం నెగిటివ్స్ ఏం లేవు. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లే మొత్తం. కాకపోతే మనకి కింద నుంచి కొంచెం రీసెంట్ గా కొంచెం పెరుగున్నాయని ఇప్పుడు ఐటీ పెరిగింది, దాని ప్రాఫిట్ పెరిగింది. నిన్న మొన్న బాగా పడింది ఐటీ. ఇవాళ న్యూట్రల్ ఉంది, 0.4% ప్లస్ లో ఉంది. ఐటీ, రియాలిటీ, రీడ్స్, తర్వాత ఫైనాన్సెస్ కొంచెం ఇవే ఇది ఉన్నాయి. మిగతాదన్నీ బ్యాంకులు కానీ, మీడియా కానీ, మెటల్స్ కానీ, ఫార్మా కానీ, టోటల్ మొత్తం హెల్త్ కేర్, కన్స్యూమర్, ఆయిల్ సెక్టర్ మొత్తం డౌన్ లోనే ఉన్నాయి. సో అంటే టోటల్ గా చూస్తే మాక్సిమం అన్ని నెగిటివ్ సైడే కనపడుతున్నాయి. వాటికి కొంచెం రికవర్ అవుతుందా అంటే రికవర్ అయ్యే ఛాన్స్ కూడా కనపడలేదు ఎక్కడ కూడా. సో కొంచెం 91 అదేమో పెరిగిపోతా ఉంది కదా, 92 అయిపోయింది. చిన్నగా 100కి వెళ్ళిపోయేటట్టు కనపడుతుంది. మొన్న రీసెంట్ గా కూడా 100 దాకా వెళ్ళింది కదా. 100 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి 78 నుంచి మళ్ళీ పెరుగుతుంది. సో అక్కడ యుద్ధం లేదు. మళ్ళీ ఇక్కడ గమనించండి, అక్కడ యుద్ధం లేదు. యుద్ధం ఫ్లేర్ అప్ లేదు. అలసిపోయారు, ఓపిక లేదు, ప్లస్ ఎనర్జీ లేదు, డబ్బులు లేవు. US లో అమ్యునిషన్ లేవు, అవన్నీ తగ్గుతున్నాయి. వాళ్ళ దగ్గర ఏమో డ్రోన్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఇరాన్ ఆపలేకపోతున్నారు. వాళ్ళేమో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని అడ్డం పెట్టుకుని వరల్డ్ మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేద్దాం ఉద్దేశం చూస్తున్నాం. అంటే ఒక షిప్ కి ఇంత కలెక్ట్ చేయ $2 lakhs అని. అది ఎట్లా కుదురుద్ది? ఇంటర్నేషనల్ వాటర్స్ కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్సర్టనిటీ అనేది బాగా 1 by 1 వచ్చేవన్నీ ఆప్టిమిస్టిక్ గా, పెసిమిస్టిక్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. సో కన్చూప్ మేరలో ఎక్కడ సర్టనిటీ కనపడలా. అందుకని విక్స్ కూడా పెరిగింది ఇవాళ. వాలటాలిటీ ఇండెక్స్ కూడా పెరిగింది. సో క్లారిటీ లేనప్పుడు, అన్సర్టనిటీగా ఉన్నప్పుడు విక్స్ పెరుగుద్ది. ఎప్పుడైతే మళ్ళీ క్లారిటీ వస్తుందో, మళ్ళీ అన్సర్టనిటీ క్లారిఫై సర్టనిటీ అవుతుందో అప్పుడు కొంచెం దారి కనపడుతుంది. సో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలన్నట్టు. అంటే ఇది డౌన్ లెవెల్లో కొంచెం మనం ఇలాంటి 23,800 వచ్చినా ఇప్పుడు 24 నుంచి 23,800 దాకా ఎక్కడో చోట తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ జోన్ అది 23,800 to 24,000. ఆ 200 పాయింట్ల సపోర్ట్ జోన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా 23,800 టచ్ అయ్యి అక్కడి నుంచి తీసుకోవచ్చు. అంతకు మించి పడకపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పలేము. ఇప్పుడు 100 దాటి వెళ్ళిపోయింది అనుకోండి. 100 దాకా అంటే ఒక రేంజ్ అనుకోవచ్చు. సపోజ్ క్రూడ్ 100 దాటితే లాస్ట్ టైం లాగా 120, లాస్ట్ రీసెంట్ వచ్చిన హై 120, మరి 120 దాకా వెళ్తే మరి 23,800 కట్ అయిపోయి నెక్స్ట్ రెసిస్టెన్స్ 23,500 అంతవరకు వెళ్ళొచ్చు. సో ఎందుకంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది. సో అన్ని అంత నెగిటివ్ గా ఉంటుంది, అన్ని పడిపోతాయి అనిపిస్తుంది. అంతే ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ దాదాపు more than 6 days నుంచి పడుతూనే ఉంది. కంటిన్యూగా పడుతూనే ఉంది, కన్సిస్టెంట్ గా. ఎక్కడ కూడా ఏదన్నా ఒక్క రోజన్నా యూటర్న్ తీసుకుంటుంది, ఇక్కడ ఏమన్నా కొంచెం సపోర్ట్ చేస్తుంది, ఈ సపోర్ట్ లెవెల్లో వస్తుంది, ఈ సపోర్ట్ లెవెల్ వస్తుంది అనుకుంటే
ఆ సపోర్ట్ లెవెల్స్ కిందకి వెళ్తుంది కానీ ఎక్కడ కానీ సెటిల్ అయ్యేది కనపడి కొంచెం పైకి పెరిగే ఛాన్స్ ప్రస్తుతానికి అయితే కనపడదా. సో 23,800 దాకా వస్తుందా అంటే కరెక్ట్ గా వస్తుందని చెప్పలేము. ప్రాబిలిటీస్ చూపిస్తున్నాయి. ఇది కనుక 95 అయితే గ్యారంటీ వస్తుంది. 100 అయింది ఇంకొంచెం తగ్గుద్ది, 100 దాటుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్ తీసుకుంటుంది. సో అంతవరకు వెళ్ళచ్చు. సో 23,800 మ్యాక్స్ టు మ్యాక్స్ కట్ అవ్వదు అని అనుకుంటున్నాం. మరి ఎంతవరకు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రూడ్, ట్రంప్ యొక్క డిసిషన్ మేకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. వీటి మీద ఆధారపడ్డాయి కాబట్టి అంతే, ఇంక వేరే ఏం నెగిటివ్స్ ఏం లేవు. మన దగ్గర ఏం నెగిటివ్స్ ఏం లేవు, ఒక్కటి కూడా లేవు. ఒకప్పుడు ఉన్నట్టు స్కాములు కానీ ఇట్లాంటివి ఏం లేవు, అన్ని పుష్కలంగా ఉన్నాయి. బ్యాంకులు అయితే తగ్గకుండా ఛార్జెస్ అనేది విపరీతంగా కలెక్ట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ బ్యాంక్, ఇప్పుడు అందరూ మొదలు పెట్టారు ఛార్జెస్ అనేది. బ్యాంక్ రిలేటెడ్ ఉన్న ఛార్జెస్ ఆటోమేటిక్ గా కట్ చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అంటే మనం జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ గా చెప్తా, ఏదైనా కారు కొనుక్కున్నప్పుడు మళ్ళీ కారు అమ్మే లోపల ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అని, ఆ సిగ్నల్ అని, అంటే మినిమం కొంత అమౌంట్ కారు కొనుక్కునే వాళ్ళందరూ ఓ రకంగా ఒక బ్యాలెన్స్ 25,000 30,000 దానికి సపరేట్ పెట్టుకోవాలేమో అన్నట్టు ఇక్కడ కూడా అట్లానే ఉంది చూస్తే. సో మార్కెట్ డౌన్ లెవెల్స్ ఉంటాయి, ఆ డౌన్ లెవెల్స్ కి క్యాష్ అనేది రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే కొంచెం సపోర్ట్ ఆ లెవెల్స్ చూసుకొని కొనుక్కుంటే బాగుంటది లాంగ్ టర్మ్ కి అన్నట్టు ఉంది. సో అంటే కన్సిస్టెంట్ గా డౌన్ అవుతుంటే ఎవరికైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంచెం ఇది అనిపిస్తుంది. బట్ ఇది మంచి అవకాశం 100% మంచి అవకాశం. ఇది 800 వస్తుందా 500 వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఎంత వరకు వచ్చినా మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు మనం పెరిగినప్పుడు అంతకంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని తట్టుకోవాలి, ఆ డౌన్ ట్రెండ్ ని, ఆ డౌన్వర్డ్స్ ట్రెజెక్టరీని తట్టుకోవాలి. ఆ తట్టుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి డౌన్ లెవెల్లో కొనుక్కోవడానికి, యావరేజ్ చేసుకోవడానికి. 15 to 20% మీన్ యావరేజ్ ఉన్నప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంతేగాని మనకి 2% 3% నాకు కొన్న తర్వాత అన్నప్పుడు దాంట్లో యావరేజ్ చేస్తే పెద్ద ఇది కాదు. మళ్ళీ పడినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి. సో డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ 20% పడడానికి చాలా రేర్ కేసులు ఉంటాయి. మరీ ఇంకా కోవిడ్ లో ఆ టైప్ లో తప్ప మామూలుగా ఉండదు. సో ఆ డిఫరెన్స్ 15 to 20% ఉన్నప్పుడు అక్కడ యావరేజ్ చేసుకుంటే మన కొన్న రేటుకి ఇప్పుడున్న రేటుకి ఏ స్క్రిప్ట్ అయినా సరే అలా ఉంటే అక్కడ చేసుకోవటం మంచిదని ఉద్దేశం. అప్పుడు ఏమంటే నెక్స్ట్ లెవెల్ రాకుండా కొంచెం యూటర్న్ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం తొందరగా ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఎవరైనా చేయాల్సింది అదే, ఫండమెంటల్స్ గా ఉన్న స్టాక్స్, మంచి స్టాక్స్. ఇప్పుడు ఐపీఓస్ కూడా ఇప్పటికి వస్తున్నాయి. అంటే ఒక రకంగా మార్కెట్ బాగుంటేనే కదా ఐపీఓస్ ఎక్కువ వచ్చేది. సో వారం కూడా మంచి ఐపీఓస్ వస్తున్నాయి. రేపు ఎన్ఎస్సి కూడా సెప్టెంబర్ లో వస్తుంది. అది మీకు అన్లిస్టెడ్ లో 3,000 2,000 నుంచి 3,000 దాకా అమ్మారు. అది వాళ్ళు ఎంత ఇస్తారు? బిఎస్సి లాగా 800కి ఇస్తారా, లేకపోతే 2,500 3,000కి ఇస్తారా అనేది చూడాలి. సో డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ మన పోర్ట్ఫోలియో ఉండవలసిన చేయదు. అట్లాంటివి ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, మన క్యాంప్స్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, ఇట్లాంటి షేర్స్ ఎక్కడ కొనుక్కోవాలో మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారంగా రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఎంటర్ అయితే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇట్లాంటి టైం మంచి తరుణం అంతా నేను పడుతుంది కదా. మిలియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ అప్పుడు ఇది సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి 100%. ఎందుకంటే మామూలుగా మనం కొన్నప్పుడు ఎక్కువ రేట్లో పెట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మన క్యాష్ కనుక్కుంటే హూఎవర్ హ్యాస్ ద క్యాష్ దే విల్ బి ద కింగ్. వాళ్ళే రాజు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే యావరేజ్ చేసుకోవడానికి కన్నా, తొందరగా బయటికి రావడానికి కన్నా, ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి కన్నా, ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవ్వాలన్నా క్యాష్ అనేది మన దగ్గర ఉంటే ఎక్కువ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా సరే కొంత క్యాష్ కొంత రెడీగా పెట్టుకుంటే ఇలాంటి టైంలో ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ గా మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు, ఆయిల్ కంట్రీస్ కొట్టుకుంటున్నాయి, మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్ లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు చైనా లేదా మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, ఏమవుద్ది? తొనగాల్సిన పని లేదు, వెనకాల్సిన పని లేదు. మీరు గోల్డ్ కొనొద్దని చెప్పాల్సిన పని లేదు. సో డెఫినెట్ గా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఆ స్ట్రాటజిక్ ప్లాన్ కనుక మనకుంటే మార్కెట్ లో అయినా సరే డెఫినెట్ గా
మంచి మంచి లెవెల్స్ లో లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మంచి రేట్ లో మనం దొరుకుతున్నప్పుడు అలాంటి స్టాక్స్ మనం కొనుక్కుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చేయాల్సిన పని ఇదే. సో అంటే ఆ స్క్రిప్ట్స్ ఫండమెంటల్స్ గా ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు పికప్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్ లాభాల్లోకి వచ్చింది. ఐటీ సెక్టర్లు వరుస నష్టాల నుంచి తేరుకుంది అనుకోవచ్చా? అంటే ఒక్క రోజుతో మనం చెప్పలేమండి తేరుకుందని. ఇప్పుడు వరుసగా 4-5 రోజులు పడ్డప్పుడు ఆ కొంచెం వాల్యుయేషన్స్ తగ్గినాయి, మనం ఇక్కడ కొనుక్కుందాం అనే ఉద్దేశంతో కొంతమంది కొనొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక రేంజ్ కి వచ్చినప్పుడు ఇక్కడ బాగానే పడింది, 5 days నుంచి పడింది, మంచి పర్సెంటేజ్ పడింది, కింద నుంచి 23% పడి మళ్ళీ 5-6% పడింది, మళ్ళీ 14-15% ఉంది. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అనుకున్నప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది. నిన్న ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ బయింగ్ లోనే ఉన్నారు. అంటే వాల్యూ బయింగ్ హెస్ హ్యాపెండ్ ఎస్టర్డే. సో డిఐఎస్ తో పాటు ఎఫ్ఐఎస్ కూడా కొంటున్నారు. అంటే ఏం కొంటారు? బాగా పట్ట బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కొంటారు. అదేంటి? ఫస్ట్ ఐటీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఇలాంటివి పెట్టుకొని లాంగ్ టర్మ్ 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడో మార్పులు వచ్చినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అట్లా డౌన్ లెవెల్స్ అంటే ఈ కింద కొన్ని మార్కెట్ పడుతున్నప్పుడు కొంచెం పైకి లేచి కన్సల్టేషన్ చేసి మళ్ళీ పడతాయి కదా, అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ రీఎంటర్ అవుతారు కిందకి వచ్చినప్పుడు. అంతేగాని ఇప్పుడు ప్రెసెంట్ ఐటీ మీద ఉన్న ప్రాబ్లము, ఏఐ మీద ఉన్న సొల్యూషన్ ఇంకా రాలేదు కాబట్టి పూర్తిగా తీసుకోలేము ఆ ఐటీ వాళ్ళ నుంచి తిరుగుతుందా అనేది. కొంచెం సపోర్ట్ లెవెల్స్ వచ్చినప్పుడు, బయింగ్ లెవెల్స్ వచ్చినప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది. సో అది కామన్, సర్వసాధారణ, ఏ సెక్టర్ లో అయినా ఏ స్క్రిప్ట్ లో అయినా అవుతుంది. సో దాని అనుగుణం చూసుకోవాలి. బట్ బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీ ఇండెక్స్. నెక్స్ట్ 5 years 3 to 5 years పెట్టుకుంటే గానీ మళ్ళీ దానికి ఉద్యోగాలు పోవు. మనకి ఏ మీద పర్వాలేదు, వచ్చే 1,00,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వస్తారు. వీళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా మరి. సో అవన్నీ రావంటే ఐటీ తప్ప ఇంకోటి. ఐటీ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది విపరీతంగా. సో లెవరేజెస్ కూడా పెరిగినాయి కదా. మామూలు ఇంజనీరింగ్ చేసి అది చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అట్లా చూసినా, ఆ యాంగిల్లో చూసినా ఐటీ లేకపోతే చాలా ఇబ్బంది పడాలి. అసలు ఐటీ లేని కంట్రీ డెవలపే కాదు. ఐటీ లేని కంపెనీ, టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయని కంపెనీలు ముందుకు సాగవు. మెయిన్ అది. అంటే లేటెస్ట్ ట్రెండ్ డిజిటల్ యుగం కాబట్టి ఆ డిజిటల్ యుగంలో మన ప్రోడక్ట్ ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ కి ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఈ వచ్చే కొత్త కంపెనీలైనా, ఇప్పుడు ఉన్న కంపెనీలైనా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి డిజిటల్ గా ముందుకు వెళ్ళాలంటే ఈ డిజిటల్ యుగంలో కొంచెం పరిగెత్తాల్సి వస్తుంది, లేదా వెనకబడాల్సి వస్తుంది. ఆ ప్రోడక్ట్ వెనకబడిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం లేకపోతే నోకియా వెళ్ళిపోయినట్టు స్మార్ట్ ఫోన్ వచ్చినాక నోకియా వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు అది అప్డేషన్ చేయలేదు. సో అట్లానే ఏ కంపెనీ అయితే అప్డేషన్ చేయలేదో, లేటెస్ట్ ట్రెండ్ పట్టుకోలేదో, డిజిటల్ యుగం ఉన్న దాంట్లో ఇట్లాంటి చేయలేదో వెనకబడిపోతాయి. సో అట్లా ఇప్పుడు మనం మంచి కంపెనీస్, చిన్న కంపెనీస్, అంటే మన ఐటీలో ఆ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ చూస్తే హై వరకు రావచ్చు అంతవరకే. బట్ స్మాల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి కంపెనీలు సెర్చ్ చేయండి. ఐటీ ఇండెక్స్ లో స్మాల్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఆ కంపెనీస్ ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఆ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు ఇన్స్టెంట్ గా డబ్బులు ఎక్కువ పెట్టాలి కాబట్టి కొన్ని సంవత్సరాలు కొంచెం ఇదిగానే ఉంటాయి, కన్సల్టేషన్ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే రిటర్న్స్ వస్తాయో అప్పటి నుంచి మూవ్మెంట్స్ వస్తాయి. సో 5 years అబౌవ్ అట్లా పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని అలాంటి కంపెనీలు చిన్నగా పడ్డప్పుడు కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ ఎందుకంటే సెక్టార్స్ ఆర్ సిక్లికల్. ఇవాళ ఈ సంవత్సరం పెరిగిన సెక్టార్స్ నెక్స్ట్ ఇయర్ పెరగవు. ఆ సంవత్సరం పడిని ఆ నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి. సో అట్లా సిక్లికల్. ఒక సెక్టార్స్ ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతూ ఉంటుంది. సో దాని అనుగుణంగా తగ్గినవి కొనుక్కుంటూ, పెరిగినవి బాగా హయ్యర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ, ఏదైతే ఆ సంవత్సరం సెక్టర్ డౌన్ లో ఉంటాయో అలాంటి స్టాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ షఫుల్ చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రభు గారు, మనం చూసుకుంటే హోమ్ లోన్, పర్సనల్ లోన్ సంబంధించి ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మరి దీంతో లోన్ తీసుకునే వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది? ఇప్పుడు న్యూ రూల్స్ అంటే ఆర్బీఐ కూడా కొత్త రూల్స్, ఇది పాత ఉన్న రూల్స్ అన్ని మార్చేసి జెన్జీ లాగా లేటెస్ట్ రూల్స్ అన్ని తెస్తున్నారు. ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు మీకు అంటే ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్డ్ రేట్ ఉంటాయి.
ఇక ముందు ఫ్లోటింగ్ రేట్ ఉండకపోవచ్చు, ఓన్లీ ఫిక్స్డ్ రేటా అంటే ఉండొచ్చు, ఫ్లోటింగ్ రేట్ కూడా ఉండొచ్చు. బట్ ఏదన్నా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు, రెపో రేట్ తగ్గించారు. రెపో రేట్ తగ్గించినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాల్సి వస్తుంది, పెంచినప్పుడు పెంచాల్సి వస్తుంది. అది యాక్చువల్గా పెంచినప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఆ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏం మారట్లా. ఎక్కడ మారుతుంది, సంవత్సరం తర్వాత మారుతున్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇమ్మీడియట్ గా మారుతాయి. సో ఇప్పుడున్న లేటెస్ట్ ఆర్బీఐ న్యూ రూల్ ప్రకారం 2027 మేబీ April 1 నుంచి అనుకుంటా, April 1 నుంచి మీరు ఏదన్నా ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే, మనకి ఏదన్నా లోన్ ఉంటే ఇమ్మీడియట్ గా 3 months లోపలనే దాని ఇంప్లిమెంట్ అయిపోద్ది. అంటే ఈఎంఐ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుద్ది అకార్డింగ్ టు ద రెపో రేట్. రెపో రేట్ పెంచితే ఒక రకం, తగ్గిస్తే తగ్గుతుంది, ఈఎంఐ తగ్గుతుంది. సో ఈ రకంగా కొత్తగా చేసినాం. అంటే జనరల్ గా మన దగ్గర ఆర్బీఐ అనుకున్న ప్రకారం 2 to 6 మధ్యలోనే ఉంది ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్లు పెద్ద పెరగలేదు. సో అంతగా పెరిగే మన దగ్గర ఏం ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా మంచిదే, ఎందుకంటే తగ్గించే ఛాన్స్లే ఉంటాయి, అంత పెంచే ఛాన్స్. ఎప్పుడైతే క్రూడ్ పెరిగిందో అప్పుడు కొంచెం ఇది అవ్వాలి. సో ఈ యుద్ధాలు ఆగిపోయి మామూలు స్టేజ్ వచ్చేసి జియోపొలిటికల్ టెన్షన్స్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు క్రూడ్ తగ్గొస్తుంది, దిగొస్తుంది, సచ్చినట్టు దిగుతుంది. ఆ 60 to 70 అవుతుంది. అప్పుడు యుఎస్ వాళ్ళు అమ్ముకోవాలంటే ఈ మొట్టమొదటిలో ఆడుతుంటారు, ఎందుకంటే తగ్గింది కదా డాలర్స్. ఇప్పుడైతే 90 అమ్ముకోవచ్చు. అసలు గొడవల్లో అదే కదా, ఎక్కువ అమ్ముకోవచ్చు అని. అది తగ్గినప్పుడు ఏషియన్ కంట్రీస్ అన్ని హ్యాపీస్ ఉంటాయి. సో అట్లానే ఇక్కడ కూడా మీరు ఆ తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఆటోమేటిక్ గా 3 నెలల లోపు, అంటే 1 month లోపలనే అంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ 2027 వచ్చేసరికి ఇమీడియట్ మారుస్తారా, 3 నెలల లోపు మారుస్తారా అనేది తెలుస్తుంది. అది ఒక నెలలోనే, అంటే ఈ ఇన్స్టాల్మెంట్ కట్టే మధ్యలో ఏదైనా 10th కానీ 15th కానీ నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ లోపల ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఆ టైంకి మళ్ళీ తగ్గడం పెరగడం అయితే దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసేటట్టున్నారు. ఇది లేటెస్ట్ అంటే డిసిజన్. సో ఇది 2027 నుంచి అమలు అవుతుంది. ఓకే ప్రభు గారు, మనం చూసుకుంటే క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఐఐలు 1651.53 కోట్ల రూపాయల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, డిఐఐలు 2579.31 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. అంటే వరుసగా ఎఫ్ఐఐలు కొనుగోలు చేయడం ఏ విధంగా చూడాలంటారు? అమ్మేటప్పుడు ఎక్కువ అమ్మారు కదా, దాదాపుగా 1.5 years 2 years నుంచి విపరీతంగా అమ్మారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమ్మారు, బిలియన్స్ ఆఫ్ రూపీస్ అమ్మారు. సో అవన్నీ కూడా మనం వెనక్కి రావాలంటే వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అవుతున్నప్పుడు, బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు 5% అబౌవ్ ఉంది. సో ఆ మెటల్స్ నుంచి కానీ అదర్ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ ఇక్కడ కంటే అక్కడ పర్లేదు, ఇక్కడ బాగానే వస్తున్నాయి, మనం ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, వేరే కంట్రీకి వెళ్ళాలన్నప్పుడు ఆ డబ్బు అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు పరిస్థితి అదే. అవన్నీ ఇక్కడ ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ, ట్యాక్స్లు ఎక్కువ అనుకుంటున్నారో అక్కడ అమ్మేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, మీరు ఉంటే ఉండి పోతే పోండి అంటున్నాం. మేడం అదే అన్నారు కదా, ఎఫ్ఐఎస్ ఉంటే ఉండి లెట్ దెమ్ గో, మనకి డిఐఎస్ ఉన్నారు, వాళ్ళు కొంటనే ఉంటారని. ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నప్పుడు వాళ్ళు డబల్ అమ్ముతున్నారు, వీళ్ళు అమ్మటం తగ్గించినప్పుడు వాళ్ళు ఎందుకు కొంటారు? ఓ రకంగా అంటే మార్కెట్ ఫ్లక్చువేటింగ్ ఉండదు కదా. ఈ లాజిక్ తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. ఇప్పుడు వీళ్ళు బాగా అమ్ముతుంటేనే కదా పడుతుంది, అప్పుడు వాళ్ళు కొంటారు. అసలు వీళ్ళు అమ్మకుండా సెల్లింగ్ తగ్గించుకున్నప్పుడు, బయింగ్ చేయకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాలటాలిటీ ఉండదు, డౌన్ సైడ్ రాదు. అప్పుడు మరి వీళ్ళు ఎక్కువ పెట్టి ఎందుకు కొంటారు? వీళ్ళు కూడా మంచి రేట్లో కొనుక్కుందామనే క్యాష్ పుల్అప్ చేస్తారు కదా, మ్యూచువల్ ఫండ్స్ అయినా వీళ్ళందరూ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అందరూ. సో అవకాశం పోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వాళ్ళకి ఏదన్నా కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్ కానీ ఇట్లాంటిది 2019 లో మనం 30% ఉంటే 22% చేశాం, మేడమే చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళని పట్టించుకోవాలి. మార్కెట్ ఎక్కడన్నా ఒక్కసారన్నా కిందకి పడుతుంటే ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారన్నా బయటకు వచ్చి మార్కెట్ పడుతుంది, ఇన్వెస్టర్స్ ఇంత దెబ్బతింటున్నారు, బ్రాడర్ మార్కెట్ బాగా పోతుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడిపోతున్నాయి, మీరు మిడ్ స్మాల్ క్యాప్ కొనుక్కోమని రీసెంట్ 3 months బ్యాక్ మేడమే చెప్పారు. మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు?
కొనుక్కోమని చెప్పినప్పుడు మీరు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ గా మీరు కొనుక్కోమని చెప్పారు. మరి ఇప్పుడు పడుతున్నప్పుడు దానికి సపోర్ట్ లెవెల్స్ కి ఏదైనా చెప్పాలి కదా. ఆ పొజిషన్ లో మీరు ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మీరు సైలెంట్ గా ఉంటే ఎట్లా? కొనుక్కోమని చెప్పడం ఒక ఎత్తు అయితే కొనొద్దని చెప్పడం కూడా ఇంకో నెగిటివ్ అవుద్ది కదా. మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. మీరు క్యాపిటల్ గెయిన్స్ గురించి అయితే మాట్లాడతారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మేము మార్చమంటారు. 10% నుంచి అసలు లేని దాన్ని తీసుకొచ్చి 10% చేశారు. 10% నుంచి 12.5% చేశారు. ఇప్పుడు దాన్నే మార్చమని చెప్పి డిక్లేర్ చేశారు, కరాఖండిగా చెప్పారు. మరి షార్ట్ టర్మ్ అన్నా ఎస్టీటీ అన్న పెంచాలి కదా, తగ్గించాలి కదా. ఎస్టీటీ అనేది విపరీతంగా పెంచారు మీరు. ట్యాక్స్లు అనేది ఈ రకంగా తీసుకుంటే ఎవరైనా సరే వచ్చి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎందుకు చేస్తారు అట్లా? ఎఫ్ఐఎస్ అందుకని భయం వేస్తుంది వాళ్ళకి. ఇండియాలో పెట్టాలంటే హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఆర్ ఫ్రీయింగ్ అవుట్ ఇండియా నుంచి బయటికి వెళ్తున్నారు బికాస్ ఆఫ్ మేడమే అనుకోవచ్చు ఒక రకంగా. ఈ ఇంట్రెస్ట్ రేట్ల మూలంగా 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% పే చేయాల్సి వస్తుంది. అంటే ₹1,00,00,000 సంపాదిస్తే 42 లక్షలు కట్టాల్సి వస్తుంది. మేడంకి తెలుస్తుంది ఆమెను కట్టమనాల్సింది. ₹1,00,00,000 వచ్చినప్పుడు ఆ 42 లక్షలు కట్టమనాల్సింది. అప్పుడు తెలుస్తుంది పెయిన్. అందుకనే దే ఆర్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ఇండియా. అందరూ వెళ్ళిపోతారు ఇండియా నుంచి. అవకాశం ఉన్నవాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి కదా. ఎంతసేపు ఉన్నా సైలెంట్ గా ఉండి బయటికి రాకుండా మాట్లాడకుండా ఉంటే ఎట్లా కుదురుద్ది? ఇది ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్స్చేంజ్ లో ఉన్నది, జనాల డబ్బులు. మీరు కొనుక్కోమని చెప్పినప్పుడు జనాల డబ్బులతో చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? మార్కెట్ ఇలా పడిపోతుంటే సైలెంట్ గా ఎందుకుంటారు? పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తా అన్నారు. మరి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ఆశ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎదురు చూస్తా ఉంది. పీయూష్ గోయల్ గారు కానీ, శక్తికాంత్ దాస్ గారు కానీ. మరి ఎవరన్నా వచ్చి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ మార్క్ ని ఇది చేస్తారు. సో డెఫినెట్ గా కొంచెం ఏదన్నా పాజిటివ్ తీసుకొస్తారు, ఇన్వెస్టర్స్ కి సపోర్ట్ ఇస్తారు, ఇన్వెస్టర్ కమ్యూనిటీకి చేయూతనిస్తారు అనుకుంటే ఆ మార్పులు కూడా ఉండట్లేదు. కంటిన్యూ చేస్తున్నారు. మేడం ఏమో బయటికి రారు, బయటకు వచ్చి ఏం మాట్లాడరు. ఎట్లా కుదురుతుంది ఇది? అంటే ఎందుకు వస్తారు? హెచ్ఎన్ఐస్ రావాలి బయట, ఎఫ్ఐఎస్ కానీ. ఇప్పుడు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు మీరు. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ 5,000 crores అంటే 15,000 crores దాకా పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా అనుకుంటున్నారు. అంటే మనకి ఎంతవరకు అవసరార్థం ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతున్నాయి ఉద్దేశంతో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారా? మరి ఎఫ్ఐఐస్ కేమో వాళ్ళు మీ కంట్రీలో మేము పెట్టుకుంటాం డబ్బులు, మాకు ట్యాక్స్ సోప్స్ ఇవ్వండి అంటే పట్టించుకోరా? ఇది ఎట్లా కుదురుతుంది? ఇది వాళ్ళని కూడా పట్టించుకోండి. పట్టించుకున్నప్పుడే మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇండియాలో ఎక్కువ, లార్జ్ క్యాప్స్ కొనే తక్కువ ఉంటారు, ఇవి కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు కనుక బయింగ్ చేస్తుంటే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంటే వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచదలుచుకోలేదా మీరు? ట్యాక్సులు పిండుకుంటారు, జిఎస్టీ పిండుకుంటారు. 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు వస్తాయంటారు. ఎందుకు వస్తాయి? 90% వాళ్ళు పే చేసేది ఎవరండి? మిడిల్ అండ్ లోవర్ మిడిల్ కదా. హయ్యర్ పర్సెంట్ ఎంత పే చేస్తాం? 10%గా. లెక్కలు తీయండి. ఇది దారుణం కదా. ఇంత ట్యాక్సులు చేస్తే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? మేడం కొంచెమైనా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అస్సలు మాట్లాడకుండా సైలెంట్ గా 12 సంవత్సరాలు సైలెంట్ ఉంటే ఎట్ట కుదురుతుంది అసలు? అదే జంజీలు కనుక ఈ విషయం తెస్తే వాళ్ళు కూడా బయటకు వచ్చి గొడవ చేస్తారు. ఇంకా వాళ్ళు ఉద్యోగాలు రాక గొడవ చేస్తారు. ఉద్యోగాలు వచ్చినాక ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తెలియట్లే వాళ్ళకి. వాళ్ళు నిజంగా తెలిస్తే ఈ విషయం అసలు ఒప్పుకోరు కదా. అరే ఇంత ట్యాక్స్లా, మరి దారుణమైన ట్యాక్స్లా, జిఎస్టీ అని, ఐఎస్టీ అని, ఈఎస్టీ అని, వాట్ ఎవర్ వాట్ నాట్, ఈ రకంగా ట్యాక్స్లు తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇది కొంచెం ఆలోచించి గవర్నమెంట్ కొంచెం స్టెప్స్ తీసుకొని ఎఫ్ఐఎస్ కి ట్యాక్స్ సోప్స్, కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్ మనం 2019లో 8% తగ్గించాం. అట్లానే ఇప్పుడు కూడా తగ్గిస్తే డెఫినెట్ గా వాళ్ళు వెనక్కి తిరిగినప్పుడు వరదలాగా వస్తాయి డబ్బులు కూడా. అది కదా పుష్కలంగా ఉండాలి. నేను బాగానే ఉన్నాను, నేను సేఫ్ గానే ఉన్నాను, జనాలు ఎట్లయినా పోయినా అనుకుంటే ఎట్లా? ఒక పొజిషన్ లో ఉన్నారు మీరు. పొజిషన్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. మాట్లాడి తీరాల్సిందే, చెప్పాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పారు కొనుక్కోమని, స్మాల్ క్యాప్ కొనుక్కోమని చెప్పారు. మీరు చెప్పిన కథ చెప్పలేదా? మీరు చెప్పిన తర్వాత కొన్నారు కదా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏమని సమాధానం చెప్తారు? చెప్పండి సమాధానం.
ఎస్ ప్రభు గారు, ప్రస్తుతం అయితే బులియన్ మార్కెట్ అయితే ప్రజెంట్ ఫ్లాట్గా కొనసాగుతుంది. అంటే బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ కొంచెం ఎందుకంటే ఫెడ్ మీటింగ్ సెప్టెంబర్ 29th ఉందండి. 29th లో ఇంట్రెస్ట్ రేట్లు మొన్నటిదాకా పెంచుతా ఉన్నారు. ఇప్పుడు కొంచెం వాళ్ళ డేటా ప్రకారం జాబ్స్ డేటా కానీ ఇవన్నీ కూడా సూచించే ఏమేంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని ప్రజెంట్ సిచ్యుయేషన్. దాని ప్రకారంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అంటే మీకు 3,900 దాకా వచ్చి ఇంటర్నేషనల్ లౌన్స్ 4,400 పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మీకు 4,800 నుంచి 5,000 వరకు వస్తుందా అంటే మీకు ఇంటర్నేషనల్ లౌన్స్ అంతవరకు రావచ్చు. ఇప్పుడు ఇవాళ చూస్తే మీకు ఫ్లాట్ ఉంది 1,54,237. సిల్వర్ అయితే 2,29,528, 3,000 తగ్గింది దాదాపుగా. ఈ మధ్య కాలం కొంచెం పెరిగింది కదా, 140 నుంచి 154 అయింది. ఇది 218 నుంచి 230 దాకా అయింది కదా. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో అనుకోవచ్చు ఒక రకంగా. బట్ లాంగ్ టర్మ్ కి ఈ సంవత్సరం డిసెంబర్ కే ఒక రకంగా $4,800 నుంచి $5,000 ఇంటర్నేషనల్ లౌన్స్ రావచ్చు అని, 65 నుంచి దాదాపుగా 75 సిల్వర్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అంతవరకు రావచ్చు. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, క్రూడ్ పెరుగుతున్నప్పుడు, ఇవన్నీ ఇబ్బందులతో ప్రకారం ఇది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే గోల్డ్ కొంచెం లాస్ట్ ఇయర్ అంత రాకపోయినా 60-70% వచ్చిన లాస్ట్ ఇయర్ అంత రాకపోయినా ఈ సంవత్సరం 15-20% ఆల్రెడీ కొంత పర్సెంటేజ్ వచ్చేసాం. మేబీ ఇంకొక కొంత పర్సెంటేజ్ యాడ్ 20% వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇయర్ 15-20% రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాని ప్రకారం ఎందుకంటే ఇవన్నీ తగ్గినప్పుడు, ఇవన్నీ మారినప్పుడు అప్పుడు కొంచెం చేంజెస్ వస్తాయి. అప్పుడు ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతోంది, క్రూడ్ పెరగడం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి అనే భయం ఉంటది కదా. ఇవన్నీ చేంజ్ చేసినప్పుడు ఇంటర్లింక్డ్ కాబట్టి వన్ బై వన్ పాజిటివ్ గా మారుతున్నప్పుడు అప్పుడు ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ పెరిగినప్పుడు కొంచెం అక్కడ ఆ డబ్బు ఎటైతే హెడ్జ్ కోసం వెళ్తాయో, ఈక్విటీ పడ్డప్పుడు ఈ లాస్ ని కవర్ చేసుకోవడానికి అటు వెళ్తాయో ఆ డబ్బు మొత్తం మళ్ళీ ఈక్విటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా మళ్ళీ కొంచెం అంటే గోల్డ్ మరి విపరీతంగా తగ్గిపోద్దా అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటూనే ఉన్నాయి. మెయిన్ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం వల్లే ఇంత డిమాండ్ పెరిగింది. సో చైనా ముందు వరుసలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటది, వాళ్ళు ఎక్కువ చేసుకోవడానికి. సో యుఎస్ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం గోల్డ్ చిన్నగా అందరూ కూడా గోల్డ్ ఎక్కువ చేసుకుంటారు. అది ఎక్కడ ఆపరు. ఏ కంట్రీ కూడా గోల్డ్ కనుక తక్కువ రేట్ లో ఉంది, అగ్గువ రేట్ లో ఉంది అంటే ఎవరు ఆపరు. కొంచెం కొంటూనే ఉంటారు. లేదా ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకున్నా కొంచెం స్టాగర్డ్ మేనర్ లో కొంటూనే ఉంటారు. సో అందుకనే ట్రెండింగ్ లో ఉంది. ఇంకా కొంచెం ఇదవచ్చు. బట్ గోల్డ్ మనకి మాక్సిమం ఎవరైనా పెట్టదలుచుకుంటే 15-20% మెటల్స్ లో, గోల్డ్ లో మనకి ఇష్టమైంది కాబట్టి ప్రీసియస్ మెటల్ కాబట్టి దాంట్లో కొంచెం 5-8%, సిల్వర్ లో 5%, కాపర్ లో 5%, అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 20% అట్లా డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఏ మెటల్ పడ్డా, అగ్రెసివ్ మెటల్ ఏదన్నా కొంచెం రియాక్షన్ ఎక్కువ చూపించినా డౌన్ సైడ్, ఇప్పుడు సిల్వర్ లాగా, సిల్వర్ 4,10,000 ఎక్స్చేంజ్ లో ఇస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది? 2,28,000. సో 50% పడిపోయింది కదా. ఇప్పుడు అది మళ్ళీ పెరగాలంటే వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో గ్రీన్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా వచ్చి గ్రీన్ ఎనర్జీ దగ్గర సిల్వర్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం, డిమాండ్ ఉన్నంత కాలం పెరుగుద్ది. కానీ ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే కొంచెం మధ్యలో కొంచెం డీవియేషన్స్, ప్రాఫిట్ బుకింగ్ అవుతాయి. ఎక్కువ మంది ఏం చేశారంటే ఎక్స్చేంజ్ లో కాకుండా షాపుల్లో కూడా సిల్వర్ స్టోరేజ్ ఇంట్లో పెట్టుకోవాలంటే ప్రాబ్లం కాబట్టి షాపుల్లో అక్కడే వాళ్ళతో మాట్లాడుకొని అక్కడే స్టోర్ చేస్తూ పెరిగినప్పుడు తగ్గినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు ఒక రకంగా ట్రేడ్ కూడా చేస్తున్నారని తెలిసింది. కానీ పెరిగినప్పుడు ఒక రేట్ చెప్తారు, తగ్గినప్పుడు ఒకటి చెప్తారు. ఇది సర్వసాధారణం. షాపుల్లో మనం అడిగితే షాప్ కి గోల్డ్ కి 500 డిఫరెన్స్ ఉంటుంది. అసలు గోల్డ్ పక్క షాప్ లోనే డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ రేట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు తెప్పించుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క స్టైల్లో తెప్పించుకుంటారు కాబట్టి గోల్డ్ అనేది ఒక్కొక్క రకం. ఎందుకు ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉన్నప్పుడు, కమోడిటీ ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ అందరూ ఒకే రేట్ లో అమ్మాలి. గవర్నమెంట్ రేట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ రేట్ ప్రకారం అమ్మాలి. సో డిఫరెంట్ ప్లేసెస్ లో ఊరు మారింది, ప్లేస్ మారింది, పెట్రోల్ లాగా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అన్నట్టు. సో డిఫరెంట్ షాప్ పక్క షాప్ కి డిఫరెంట్ ఉంటుంది. సో అది మళ్ళీ వాళ్ళు ఎంత కొనుక్కునేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలి. అది 22 క్యారెట్సా 24 క్యారెట్సా మనకు తెలియదు, వాళ్ళు చెప్తే కానీ తెలియదు. అంటే షాపుల్లో
కన్సిస్టెంట్ గా ఒకే షాప్కి వెళ్తున్నప్పుడు ఆ ట్రస్ట్ ఫామ్ అవుతుంది. ఆ ట్రస్ట్ మీలో వాళ్ళు మోసం చేయరనే నమ్మకం ఉంటుంది, దాంతోనే చేస్తారు. సో అట్లా తీసుకోవడం బెస్ట్. లేదా టెస్ట్ చేసి, ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసి తీసుకోలేరు, బట్ లాంగ్ టర్మ్ లో కొంచెం మెటల్స్ కొంచెం పెట్టుకుంటే, ఎందుకంటే మెటల్స్ కొంచెం పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఇదివరకు అంత ఈక్విటీ పెరుగుతున్నప్పుడు ఈక్విటీలోనే ఉండేవాళ్ళు, కమోడిటీస్ అంటే అమ్మో రిస్క్ కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫండ్స్ లో పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో సిల్వర్ మళ్ళీ 5 లక్షలు అయినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. 5 లక్షలు రాదంటూ రావచ్చు, ప్రాబిలిటీస్ ఉన్నాయి, టైం చెప్పలేము. ఆ టైం దాకా మనకి పేషెన్స్ ఉండాలి. ఈ సంవత్సరం కొని నాకు ఇంకా రాలేదు, ఈ నెక్స్ట్ ఇయర్ రాలేదు, 27 రాలేదు, 28 రాదు, 80% రాదు. దాని అనుగుణంగా అది ప్లే చేస్తున్నప్పుడు అది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి టైం వచ్చినప్పుడు ఆ టైం దాకా మనం ఆగాలి. మన టైం అది పట్టుకోదు, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, ఆ మెటల్స్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు తక్కువలో ఉన్నాయి, ఇప్పుడు బాగా పడి 50% పడింది, అగ్గువలో ఉంది, సో ఇప్పుడు కొనుక్కుంటాం. మళ్ళీ డబుల్ అయినప్పుడు అమ్ముకోవాలంటే టైం ఇవ్వాలి దానికి. అంతేగాని రోజు దాన్ని పెట్టుకొని ఇది రేపు వస్తుందా 5 లక్షలు వస్తుందా, ఇప్పుడు మెటల్స్ కొనొచ్చు అంటే, ఏ స్క్రిప్ట్ అయినా, ఏ ఫండమెంటల్ ఉన్నా, ఏ ప్రొడక్ట్ అయినా లిస్ట్ అయిన తర్వాత బ్యాంక్స్ 50% అడిగితే మళ్ళీ కొంచెం చిన్నగా పెరుగుద్ది. టైం సెన్స్ మెయిన్ టైం పీరియడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే కారణం. 2 నెలలు అనేది 6 నెలలు కావచ్చు, లేకపోతే 1 ఇయర్ అనేది 2 years కావచ్చు, అంతే, అదే కారణం. కానీ కన్సాలిడేషన్ ఎక్కడైతే టైట్ కన్సాలిడేషన్ తీసుకుందో తర్వాత బ్రేక్అవుట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఒకటి 9 years తీసుకుంటాయి, 10 years తీసుకుంటాయి, ఒక్కోసారి మంత్స్ తీసుకుంటాయి కొన్ని. సో దాని వరకు, దాని మూమెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి అలాంటి వాటిలో పెట్టుకుంటే మంచిది. ఈక్విటీలో అట్లాంటి స్టాక్స్ లో పెట్టుకుంటూ, ఈ మెటల్స్ లో కొంత పర్సెంటేజ్ డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే, ఇమీడియట్ క్యాష్ కాబట్టి గోల్డ్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టుకొని అవసరంతో అర్ధరాత్రి వెళ్ళినా మనకు క్యాష్ దొరుకుతుంది. సో అదే మీకు సిల్వర్ అన్నా ఇదన్నా అందరు తీసుకోరు. సో ఇప్పుడు ఏదన్నా, సో మెయిన్ అట్లా ఉంటుంది కాబట్టి దాని అనుగుణంగా గోల్డ్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టుకొని దాని ప్రకారం పెట్టుకుంటే, డైవర్సిఫై చేసుకుంటే, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, జియోపొలిటికల్ టెన్షన్స్ వచ్చినా మనం ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది. ఓకే అండి ప్రభు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ అంచనా వేస్తూ కూడా అటు ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.